తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తుంది. రానున్న డిసెంబర్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. సర్ ప్రక్రియ అక్టోబర్ 19వ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత కాస్త సమయం తీసుకుని ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించారు. కాగా జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాల పరిమితి పూర్తి కాకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న డిసెంబర్ లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక దీంతో పురపాలక శాఖ కూడా అప్రమత్తమైంది. ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇక సర్ ప్రక్రియ అక్టోబర్ 19వ తేదీతో పూర్తి కానున్నది. ఇక ఆ తర్వాత కాస్త సమయం తీసుకొని ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇక జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాల పరిమితి పూర్తి కాకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఇక వివిధ కారణాలతో మందమర్రి, మనుగూరు, అచ్చంపేట, నగరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ కాలపరిమితి మూసింది. ఇక తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఇక హైదరాబాద్ కార్పొరేషన్ కొనసాగిస్తూనే ఇక శివార్లలో విలీనమైన మున్సిపాలిటీతో కలిపి కొత్తగా మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇక పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే పరిధిలో ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశంతో విభజన జరిగింది. ఇక వాస్తవానికి కాల పరిమితి ముగిసిన 6 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పునర్వ్యవస్థీకరణ కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు వీటితో పాటు మొదటి దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాని పట్టణ స్థానిక సంస్థలకు డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మున్సిపల్ సిబ్బంది అంతా అందులోనే నిమగ్నమై ఉన్నారు. ఇది పూర్తయ్యాక కాస్త విరామం ఇచ్చి వెళ్ళాలని ప్రభుత్వ ఉద్దేశం. పైగా అప్పటికి వాతావరణం కూడా కాస్త అనుకూలిస్తుంది. తాగునీటి సమస్య, విద్యుత్ అంతరాయాలు కూడా తగ్గుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేయడానికి సమయం కూడా దొరుకుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం పురపాలక శాఖ అధికారులకు సూచనప్రాయంగా వెల్లడించడంతో వారు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించినట్లు సమాచారం. డిసెంబర్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే ప్రస్తుతానికి ఏదైతే సర్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇక ఈ ప్రక్రియలోనే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ దీనిపైనే దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇక ఓటర్ లిస్ట్ కూడా రెడీగా ఉంటుంది. ఇక సర్ ప్రక్రియతో ఇక ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎలాంటి ఆటంకాలు ఉండబోవనేది అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తంగా ఒకవేళ ఏదైతే నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించకుంటే మాత్రం ఇక దానంతరం ఫిబ్రవరిలో మాత్రం జనాభా గణన అనేది ప్రారంభం అవుతుంది. ఇక జనాభా గణన ప్రారంభం అవుతే అధికారులు కూడా అంతా దాంట్లోనే బిజీగా ఉంటారు. ఇక మార్చ్, ఏప్రిల్లో ముఖ్యంగా ఏదైతే ఇటు ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక అవి ఫిబ్రవరిలో నుండి మార్చ్, ఏప్రిల్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే నిర్వహించాలని చెప్పి కూడా ఇటు అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ లో అయితే ఇటు ఎలాంటి సమస్య ఉండదు అనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైతే రెడీగా ఉండాలి అనేది సూచనప్రాయంగా అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి డిసెంబర్ లో ఈ ఎలక్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. ఏంటి ఇప్పుడు వేణుగోపాల్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్టయితే అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ కొంతమేర లోలో ఉంది. అంటే ఇప్పుడు మళ్ళా ఈ గ్రేటర్ పరిధికి వచ్చేసరికి కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వివిధ అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేసింది ఇక కాంగ్రెస్ సర్కార్. ఇక మరోవైపు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం అలాగే పౌరులందరికీ ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి
పనులన్నీ అందరికీ అందేలా కూడా పరిపాలన సౌలభ్యం కోసం ఇటు 3 కార్పొరేషన్లుగా విభజించింది. మొదట జిహెచ్ఎంసీ మాత్రమే ఉండేది. ఇక శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇలా ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా అంటే క్యూర్ పరిధి వరకు కూడా ఇక 3 కార్పొరేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇక దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామనేది ఇక ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే శివార్లో విలీనమైనటువంటి మున్సిపాలిటీలను బలోపేతం చేసే దిశగా కూడా ఇక స్పెషల్ ఫండ్ ను కూడా కేటాయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక వీటి ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే అభివృద్ధి నమూనా తీసుకురావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల కూడా కొంత కలిసి వస్తుంది అని చెప్పి కూడా భావిస్తుంది. ఇక గతంలో చూసుకుంటే కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే 3 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఇటు 3 కార్పొరేషన్లో కూడా తన సత్తా చాటాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు సంబంధించి ఇటు నాయకులను కూడా ప్రిపేర్ చేసే పనిలో పడింది. థ్యాంక్ యూ వేణుగోపాల్.